ఇక కార్తీక్ చేతుల మీదుగా ఉంగరాలు అందుకున్న సుమిత్ర చాలా సంతోషంగా, ఈ శుభకార్యానికి పునాది నీ చేతులుగానే పడిందిరా అంటుంది ప్రేమగా. దాంతో కార్తీక్, అన్నీ నా చేతుల మీదుగానే పూర్తి అవుతాయి లెండి చిన్న మేడం. అది సరే కాని ముందు మీ పెద్ద మేడం జ్యోత్స్నకు ఉంగరాలు నచ్చాయో లేదో తెలుసుకోండి. ఇవి చాలా సెంటిమెంట్ ఉంగరాలు కదా, జాగ్రత్త అని కూడా చెప్పండి. మళ్ళీ చిన్న మేడం గారికి నచ్చకపోతే నిశ్చితార్థంలో నచ్చలేదంటే ఇబ్బంది అవుతుంది కదా అంటాడు కార్తీక్. దాంతో దశరథ్, అది నిజమే సుమిత్ర, ముందు జ్యోత్స్నకు చూపించు అంటాడు. ఇక అంతా ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్ళిపోతే సుమిత్ర జో గదికి వెళ్తుంది. అప్పుడే దీప కార్తీక్తో చిన్నగా, ఏంటి బావా ఇది, ఈ ఉంగరాలను నువ్వు ఎందుకు తీసుకొచ్చావ్ అంటుంది. నువ్వేం భయపడకు మరదలా, భయపడాల్సింది బయటపడాల్సింది వేరే ఉన్నారు అంటాడు కార్తీక్ తన మైండ్లో ఏదో ప్లాన్ ఉన్నట్లుగా నవ్వుతూ. దీపకు అది అర్థం కాదు. గౌతమ్ గాడి విషయంలో దీప ఎందుకు అంతగా మారిపోయింది. ఆ గౌతమ్ గార్ని నిశ్చితార్థం ఆపమంటే వాడు ఏకంగా ఫస్ట్ నైట్ ఊహల్లో ఉన్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎలా అయినా ఈ నిశ్చితార్థాన్ని వాయిదా వేయించాలి. ఎలా అని జో మనసులో అనుకుంటూ ఉండగానే సుమిత్ర వచ్చి, ఇవి చూడు జ్యోత్స్న ఎలా ఉన్నాయో చెప్పు నిశ్చితార్థం ఉంగరాలు అంటూ చేతికి అందివ్వబోతుంది. బిత్తరపోయిన జో తన కంగారుని బయటికి కనిపించకుండా నవ్వుతూ వాటిని అందుకుంటుంది. మీకు నచ్చాయిగా, నాకు నచ్చినట్లే మమ్మీ అంటుంది వినయంగా. హా, చెప్పడం మరిచిపోయాను, ఆ ఉంగరాలు జాగ్రత్త జ్యోత్స్న. గౌతమ్ వాళ్ళ అమ్మగారికి చాలా సెంటిమెంట్ అంట. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇబ్బంది అవుతుంది. మన వైపు నుంచి ఏ చిన్న తప్పు జరగకూడదు సరేనా అని చెప్పి మరీ వెళ్తుంది సుమిత్ర. అంటే ఇవి లేకపోతే ఆగుతుందని మాట అనుకుని. జో వాటిని ఓపెన్ చేసి చూసి రగిలిపోతూ వాటిని తిరిగి క్లోజ్ చేసి ఒక టెడ్డీ బేర్లో దాచిపెట్టేస్తుంది. ఇక మరోవైపు జో అలా చేస్తుందని ముందే ఊహించిన కార్తీక్ తన ప్లానింగ్లో తాను ఉంటాడు. ఆ విషయం జోకి తెలియదు. నిశ్చితార్థం ఆపుకోవాలని ప్లాన్లో ఉన్న జోకి ఆపాలని ప్రయత్నిస్తున్న పారుకి మన కార్తీక్ బాబు జలక్ల మీద జలక్లు ఇచ్చేశాడు. ఇక జో దాచి పెట్టడం చాటుగా చూసిన కార్తీక్ కావాలనే టెడ్డీ బేర్లోంచి నుంచి ఆ ఉంగరాలు తీసేసి దాచేసి డ్రామా స్టార్ట్ చేస్తాడు. అదేంటంటే, మా గౌతమ్ బ్రో కాల్ చేశాడు పెద్ద సారు. మీ మనవరాలికి ఉంగరాలు నచ్చాయా లేదా అని అడుగుతున్నాడు. అది కనుక్కుందామనే ఆల్రెడీ జ్యోత్స్నా మేడం గారికి కాల్ చేశాడట. కానీ జ్యోత్స్నా మేడం మళ్లీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట. అందుకే నన్ను కనుక్కోమన్నాడు అని జోపారుల ముందే పంచాయతీ స్టార్ట్ చేస్తాడు కార్తీక్. ఇక కార్తీక్, ఈ పెద్ద మేడం గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కాబట్టి మా గౌతమ్ బ్రో హట్ అయ్యాడు. వెంటనే ఉంగరాలు పట్టుకుని, ఇవి నాకు చాలా నచ్చాయి అని ఈ పెద్ద మేడం గారు చెబితే, నేను ఒక వీడియో తీసి మా గౌతమ్ బ్రోకి పంపిస్తాను. ఇది మా బ్రో కోరిక అంటూ జోని ఇరికిస్తాడు కార్తీక్. దాంతో శివనారాయణ ఉంగరాలు బయటికి తెమ్మంటాడు. వెంటనే జో తాను దాచిన ఉంగరాలు తేవడం ఇష్టం లేక, నేను దాచిపెడతానని గ్రానీనే నా దగ్గర్నుంచి తీసుకుంది అని అబద్ధం చెప్పేస్తుంది. అది వినగానే పారు కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపిస్తుంది. బిత్తరపోయి చూస్తూ, నాకెప్పుడు ఇచ్చావే అంటుంది పారు జోతో. నువ్వే తీసుకున్నావ్ కదా గ్రాని, నా దగ్గరకు వచ్చి అంటూ అందరి ముందు పారుని ఇరికిస్తుంది జో. బిత్తరపోయిన పారు, నాకు తెలియదు బాబోయ్ అని తల పట్టుకోవడంతో ఉంగరాలు పోయాయి అనే విషయం సుమిత్ర, దశరథ్, శివనారాయణలకు అర్థమవుతుంది. ఇంతలో కార్తీక్ దీప చెవిలో ఏదో చెప్పి అక్కడినుంచి లోపలికి పంపించేసి పారు, జోలను ఆటాడేసుకుంటూ ఉంటాడు. పెద్ద మేడంగారు నిజమే చెబుతున్నట్లున్నారు. నిజంగానే పారుకి ఉంగరాలు ఇచ్చి ఉంటారు. నాకు తెలిసి ఈ పారుకే ఈ పెళ్లి జరగడం ఇష్టం లేక ఉంగరాలు దాచేసి తెలియదని అబద్ధం చెబుతున్నట్లుంది అని శివనారాయణ ముందు పారుని ఇరికించేస్తాడు కార్తీక్. దాంతో పారు వణికిపోతుంది. ఇక శివనారాయణ కోపంగా పారుని తిడుతుంటే కార్తీక్ ఇంకా రెచ్చగొడతాడు.
అప్పుడే కార్తీక్పై ఫైర్ అవుతాడు శివనారాయణ. నువ్వు ఎందుకు ఎక్కువ చేస్తున్నావ్? నువ్వు డ్రైవర్వి అని కోపంగా మాట్లాడతాడు తాత. దాంతో కార్తీక్, హలో పెద్ద సారు. నేను ఈ ఇంటి డ్రైవర్నే కాదు, మీ మనవరాలికి కాబోయే భర్తకు ఫ్రెండ్ని కూడా. ఒకవేళ మీకు నచ్చకపోతే చెప్పండి, నేను వెంటనే మీ మనవరాలికి కాబోయే భర్తకి కాల్ చేసి మా ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటాను అంటాడు. అప్పటికే కాలిపోతున్న జో ఆవేశంగా, నువ్వు ఎందుకు బావా పదే పదే మనవరాలికి కాబోయే భర్త మనవరాలికి కాబోయే భర్త అంటావ్? గౌతమ్ అని చెప్పొచ్చు కదా అని ఫైర్ అవుతుంది. ఇక పారు నెత్తి పట్టుకుని జోని మనసులో ఇరికించేసింది అని తిట్టుకుంటూ ఉండగా శివనారాయణ పారుని ఇంట్లోంచి గెంటేయాలి అనే ఆలోచనలోకి వస్తూ ఉండగా, ఈ నిశ్చితార్థం ఆగదు. ఉంగరాలు నా దగ్గరున్నాయి. ఇందాక పారిజాతంగారు నా దగ్గర పెట్టి వెళ్లారు అంటూ దీప ఎంట్రీ ఇస్తుంది. కావాలనే కార్తీక్ చెప్పమన్నట్లుగా అబద్ధం చెప్పేస్తుంది. అంతా చూస్తున్న పారుకి బుర్రపోతుంది. నా చుట్టూ ఏం జరుగుతుందిరా నాయనో అంటూనే నేను ఎప్పుడు ఇచ్చేనే అనేస్తుంది దీపతో. మరిచిపోయారా? జ్యోత్స్న మేడం మీకు ఇవ్వగానే నా దగ్గరకు తెచ్చి ఇచ్చారు. ఇంతలో ఫోన్ వస్తే వెళ్ళిపోయారు అంటుంది దీప నవ్వుతూ పారుతో. ఇక పారు దీప చెప్పినదానికి అవును అనలేక కాదు అనలేక సతమతమవుతుంటే శివనారాయణ కోపంగా, మొన్నే చెప్పావు కదా మతి మరుపు వచ్చి చచ్చిందని అని గుర్తు చేస్తాడు. దీపమీద వజ్రాల దిద్దు దొంగతనం వేసిన రోజు కార్తీక్ దగ్గర సాక్ష్యం ఉండటంతో తాను మాట మార్చిన క్షణాలు గుర్తొస్తాయి పారుకి. దాంతో మతి మరుపు వల్ల దీపకు ఇచ్చి విషయం మరిచిపోయినట్లుగా పారు మౌనాన్ని వహిస్తుంది. మనసులో మాత్రం జోని తెగ తిట్టుకుంటుంది. చివరికి సుమిత్ర దీప చేతినుంచి ఆ ఉంగరాలు తీసుకుని తానే దాస్తాను అంటుంది. మరోవైపు జో కార్తీక్ కొట్టిన దెబ్బకు తేరుకోకుండా రగిలిపోతుంది. ఇది ఇలా ఉండగా నిశ్చితార్థం రోజున కాశీ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.